ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా సింగపూర్లో సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. సింగపూర్లో రెండో రోజు పర్యటనలో భాగంగా వివిధ కీలక సమావేశాల్లో పాల్గొననున్నారు సీఎం. రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణ, అమరావతి రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రణాళికలు, సెమీ కండక్టర్ రంగ విస్తరణే లక్ష్యంగా పలు అంతర్జాతీయ ప్రతినిధుల బృందాలు, ప్రపంచ స్థాయి పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు చర్చలు జరపనున్నారు. వరల్డ్ సిటీ సమ్మిట్లో ముఖ్యమంత్రి కీలకోపన్యాసం చేయనున్నారు. ఆసియా పసిఫిక్ సెమికాన్ ఎకోసిస్టంపై నిర్వహించే రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరవుతారు. తర్వాత సుర్బానా జురాంగ్ ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తారు. పట్టణాభివృద్ధి ప్రణాళికలపై సుర్బానా జురాంగ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, నిపుణులతో ముఖ్యమంత్రి సుదీర్ఘంగా చర్చిస్తారు. ఇక మధ్యాహ్నం సింగపూర్ ఉప ప్రధాని, వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి గాన్ కిమ్ యాంగ్, విదేశాంగ శాఖ సహాయ మంత్రి గాన్ సియో హువాంగ్, ఇతర ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు సీఎం చంద్రబాబు. అలాగే వరల్డ్ సిటీ సమ్మిట్లో లీడర్షిప్ ప్లీనరీ 2 విభాగంలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. వరల్డ్ సిటీ సమ్మిట్ ఎగ్జిబిషన్ స్టాళ్లు, సింగపూర్ పెవిలియన్, గూగుల్ స్టాళ్లను పరిశీలిస్తారు. ఇక సాయంత్రం సిట్రియం ప్రతినిధులతో సమావేశమై పర్యావరణ పరిరక్షణ, గ్రీన్ ఎనర్జీ, మెరైన్ రంగాలపై చర్చిస్తారు. అనంతరం ఐహెచ్సి, సిఐఐ, పిఎస్ 2026 బిజినెస్ రోడ్ షోలో పాల్గొని ఏపీ వ్యాపార ప్రతినిధుల బృందంతో కలిసి పెట్టుబడిదారులతో ముఖాముఖి చర్చిస్తారు. దీంతో 2 రోజుల సింగపూర్ పర్యటన ముగుస్తుంది. ఇక ఈ పర్యటనలో భాగంగా నిన్న సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్తో చంద్రబాబు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో ఏపీకి టెక్నాలజీ, సెమీ కండక్టర్లు, క్వాంటం, ఏఐ, యూనివర్సిటీలో పరిశోధనలకు సంబంధించి సహకారం అందించాలని సీఎం కోరారు. అలాగే సెమీ కండక్టర్ల తయారీ ఎకోసిస్టమ్, కెపాసిటీ బిల్డింగ్లో తోడ్పాటునివ్వాలని సింగపూర్ ప్రధానిని కోరారు. అమరావతి సహా రాష్ట్రంలోని వివిధ నగర, పట్టణ ప్రాంతాల్లో అర్బన్ గవర్నెన్స్లోనూ సహకారం అందించాలన్నారు. ఏపీలోని ఉద్యాన, ఆక్వా ఉత్పత్తులను సింగపూర్ దిగుమతి చేసుకునే అంశాన్ని పరిశీలించాలని ప్రతిపాదించారు సీఎం. సింగపూర్ ప్రధానితో అనంతరం ఆ దేశ వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి లోయన్ లింగ్తో చంద్రబాబు భేటీ అయ్యారు. వివిధ రంగాల్లో సింగపూర్, ఏపీ భాగస్వామ్యంపై చర్చించారు. అంతకుముందు సింగపూర్కు చెందిన వివిధ ప్రముఖ సంస్థల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఏపీలో పెట్టుబడులకున్న అవకాశాలను ఆయా సంస్థల ప్రతినిధులకు వివరిస్తున్నారు. ఇందులో భాగంగా వైసీహెచ్ లాజిస్టిక్స్ గ్రూప్ హెడ్ ఆఫ్ ఆపరేటర్స్ సునీల్ నంబియార్తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. సప్లై చైన్, లాజిస్టిక్స్ పార్కుల ఏర్పాటుపై వైసీహెచ్ గ్రూప్తో చర్చలు జరిపారు. ఆటోమేటెడ్, అత్యాధునిక సాంకేతికతతో కూడిన భారీ సప్లై చైన్ సిటీని ఏపీలో నిర్మించే అంశంపై సమావేశమయ్యారు. యూఎన్ హ్యాబిటాట్ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఏపీలో యూఎన్ హ్యాబిటాట్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఆ సంస్థ ప్రతినిధులను కోరారు. యూఎన్ హ్యాబిటాట్తో భాగస్వామ్యం కోరుకుంటున్నామన్న చంద్రబాబు ఏపీలో రైజప్ కార్యక్రమాన్ని అమలు చేయాలని ప్రతిపాదించారు. సీఎం చంద్రబాబు ప్రతిపాదనకు యూఎన్ హ్యాబిటాట్ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. ఇక ఇవాళ వరల్డ్ సిటీ సమ్మిట్, ఇతర కార్యక్రమాలతో పాటు సిఐఏ నిర్వహించే రోడ్ షోతో పర్యటన ముగుస్తుంది. పారిశ్రామికవేత్తలతో భేటీ తర్వాత సీఎం చంద్రబాబు తిరిగి రాష్ట్రానికి రానున్నారు.